బీజేపీ సైడ్ ఉన్న యూత్ కానీ, కొంతమంది దేశభక్తి ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఒక నేషనల్ ప్రెసిడెంట్ గా తేజస్వి సూర్య యూత్ ఐకాన్. ఆయన తెలంగాణకి ఎప్పుడు వస్తారు అని స్ట్రైట్ గా అడిగే వాళ్ళకి ఏమని హామీ ఇస్తారు? 100% వస్తారు. అవసరం ఉన్నప్పుడు. ఎప్పుడైతే తెలంగాణలో ఉన్నటువంటి యువత కోసం చాలా కార్యక్రమాలు మేము ప్లాన్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు మా టార్గెట్ అంతా ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి ఎవరో చిట్కామిగా ఉన్నాడు చోటా మీటర్ లీడర్లు అదేదో కామెంట్ చేస్తే మేమేదో భయపడిపోయో లేకుంటే భక్తితోనో భుజాలు తరుముకుంటూ మేము వచ్చి ఎవరి ముందర నిరూపించుకోవడానికి మా పార్టీ లేదు. మా పార్టీ ఏంటంటే ఈ నేషనల్ బిల్డింగ్లో ఎక్కడెక్కడైతే ఏదైతే అవసరం ఉందో వాటిని అన్నిట్లను కూడా తీర్చుకోవడానికి మా యొక్క ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మా యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 12 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి యువత కీలక పాత్ర మనకంతా కూడా. ఎందుకంటే యువత సరైనటువంటి లైన్లో ఉంటే ఈ దేశం ఎంత దూరమైనా తీసుకుపోగలుగుతాం, ఈ దేశం యొక్క అభివృద్ధి ఎంత దూరమైనా పోతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు డ్రగ్స్ కల్చర్ అని చెప్పేసి, పబ్ కల్చర్ అని చెప్పేసి, అంటే ఎడ్యుకేషన్కి దూరం అయిపోతూ వ్యక్తుల మధ్య సంబంధాలకు దూరం అవుతూ ఉంటున్నటువంటి సందర్భంలో యువతను కలిపేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ సందర్భంగా ఈరోజు తేజస్వి సూర్య గారు కూడా ఇక్కడ ఢిల్లీలో ఒక ప్రోగ్రాంలో ఉన్నారు, లేకపోతే బెంగళూరులో నిన్న ఒక ప్రోగ్రాంలో ఉన్నారు. అంటే ఇలాంటి అనేకమైనటువంటి సందర్భంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప వీళ్ళెవరో చెప్పినందుకు వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళ షెడ్యూల్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి. మనం మీడియాలో 2 రోజుల ముందు మనం ఏదో ఒక చిన్న లింక్ వదిలినాం అనుకోండి, కథ మనమే ఆపినాం అనేది ఒక తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం కదండి. రాజకీయంగా ఎవరైనా ఏదంటే చీప్గా ఆలోచించి ఎవరైనా చేస్తున్నారు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఈ 2 పార్టీలకు పోటీ పడుతూ ఉన్నాయి. ఏది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ. 2 పార్టీని పక్కన పెడతా. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ వచ్చినప్పుడు నేను 11 రోజులు అన్నం తినలేదు అన్న వ్యక్తి ఇప్పుడు మణికొండలో తెలంగాణ జనసేన పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈయన నోటి తీరుని నిజానికి మీకు బీజేపీకి ప్లస్ మైనస్ ముందు, ఆ క్వశ్చన్ కి ముందు అసలు తెలంగాణ వ్యతిరేకియా లేకపోతే తెలంగాణకి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తియా పవన్ కళ్యాణ్? నేను కూడా అండి చాలా సందర్భాలలో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ కూడా నేను అంతగా ఎప్పుడు కూడా చూడలేదు. బట్ ఏంటంటే నేను కొన్ని వీడియోస్ మీరు అన్న విధంగానే నేను మొన్న కూడా కొన్ని వీడియోస్ చూస్తుంటే ఆ తెలంగాణ రావడంలో తప్పేం లేదన్నటువంటి వీడియోలు చాలా ఉన్నాయి, ఇటు కనిపిస్తున్నాయి. తర్వాత విభజన చేసేటువంటి ప్రక్రియని సక్రమంగా చేయండి 2 పార్టీలు అన్న విషయం కూడా వ్యతిరేకిస్తున్నారు ఆయన. చాలా వరకు ఈ విషయంలో చాలా వరకు చాలా కాంట్రవర్సీ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ దిక్కుపోతేనేమో తెలంగాణ ఏది ఆంధ్ర కావాలి, సమైక్యంగా ఉండాలనే విషయాలు కూడా అక్కడ లోతుగా ఉన్నాయని చెప్పేసి కూడా మేము కూడా గమనించినాం. మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే, ఇప్పుడు తెలంగాణ అనేది భారతదేశంలోనే అంతర్భాగం. ఎవరైనా వస్తుంటారు, ఎవరైనా పోతుంటారు. నేనేమంటున్నాను, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మొన్న గగోలు పెట్టింది, జరిగిపోతుంది. మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీ తీసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టి మరి నువ్వు మహారాష్ట్ర ఎందుకు పోతున్నావు? మరి నువ్వు ఇంకెక్కడ పోతున్నావు? మరి అంటే మేము మహారాష్ట్రను వ్యతిరేకించలేము కదా అని చెప్పి టీఆర్ఎస్లో అక్కడక్కడ అంటుండొచ్చు. మరి నీళ్ళ విషయంలో మనం కొట్లాడినాం కదా వాళ్ళతోని, ఆంధ్రప్రదేశ్ విషయంలో మనం కొట్లాడినాం కదా. మరి కేసీఆర్ కూడా పోయి విజయవాడలో పోయి హంగు ఆర్భాటాలతో పార్టీలు పెట్టింది కదా. మీకు ఇదే చెప్తున్నాను, తెలంగాణ జన విషయం చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే, ఎక్కడెక్కడనో పోతున్నటువంటి వ్యక్తులు మరి మీ వాళ్ళు ఉన్నారు కదా, మిమ్మల్ని మీరు ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకుంటలేరు? నేనేమంటున్నా అంటే, ఆయన వచ్చి పెట్టడాన్ని మనం స్వాగతిద్దాం అనేది తర్వాత విషయము. దాని విషయంలో నేను కంక్లూజన్ కూడా ఇస్తాను. కానీ ఫస్ట్ మీరు చేస్తున్నటువంటి విషయం ఏంది? తెలంగాణ బిడ్డలుగా మీరు చేసినటువంటి విషయాన్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సెకండ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని సూటిగా ప్రశ్నించడానికన్నా ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత మనం మన యొక్క రాష్ట్రాన్ని ఎంతవరకు తీసుకుపోయినాం, ఎంతవరకు మనం అభివృద్ధి చేసుకోగలిగినాము, దాని విషయంలో ఎవరైనా ఆలోచిస్తున్నారా? అంటే ఎవడు రావద్దు, మేము చేసినటువంటి తప్పులు ఎవడు కూడా మమ్మల్ని ప్రశ్నించొద్దు. అయితే నువ్వు దోచుకో లేక నేను దోచుకో, ఈ 2 విషయాలే తప్ప మిగతా విషయంలో మీరు బురదలేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? 2 ముఖాలు 2 నాలుకలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కి అని. అది వాళ్ళ అంతర్గతంగా నేను రాబోయే రోజులలో నేను కూడా 2-3 నేను డిబేట్ చేసిన ఈ విషయం. అంతర్గతంగా నీళ్ళ విషయాలు వచ్చినప్పుడు తను ఎక్కువ స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్కడో ఒక దగ్గర, లేకపోతే భూమి విషయం తీసుకున్నప్పుడు వస్తుంది. అది అంతర్గతంగా వాళ్ళ పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక దగ్గర డ్యామేజ్ కాక తప్పదు. అది వాళ్ళ ఇష్టము. ఆయన వస్తుంటే మీరందరూ కూడా ఎందుకు తెలంగాణ రాష్ట్రం, నేనేమంటున్నా అంటే వీళ్ళ స్వార్థం కోసము తెలంగాణ రాష్ట్రంలో అమాయకమైనటువంటి ప్రజల మధ్యలో ఎందుకు చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు నువ్వు రావద్దు, ఆంధ్రలో ఎవరు రావద్దు అని ఎవరు సొత్తు అండి? సో తెలంగాణ జనసేన పార్టీ ఎవరి పుణ్యం అంటారు? ఎవరి వల్ల వచ్చిందంటారు? అది ఎవరి వల్ల వచ్చిందంటే వాళ్ళ సొంత నిర్ణయం ఉండొచ్చు కదా మేడం. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తీసుకున్న నిర్ణయం ఆయన సొంత నిర్ణయం. నేనేమంటున్నా, ఎక్కడైతే ద్వంద్వ వైఖరి ఉన్నప్పుడు ఎక్కడనో ఒక దగ్గరికి ఉండాల్సిందే, అది ఇంకొక దగ్గర నష్టపోక తప్పదనమాట.
అది అట్లాంటి స్టాండ్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తికి ఆయనకు లేనటువంటి బాధ మీకందరికి ఎందుకు వచ్చింది?